హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి మూవీ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాకపోయినా వరల్డ్ వైడ్గా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఈ మనశంకర వరప్రసాద్ గారు మూవీ. చిరంజీవి గారి కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్. ఇంతకుముందు ఠాగూర్, ఇందిరా, ఖైదీ నంబర్ 150 లాంటి బిగ్ హిట్స్ ఉన్నా కూడా 300 crores క్లబ్లోకి చేరలేదు. కానీ ఈ మనశంకర వరప్రసాద్ గారి మూవీ 300 crores క్లబ్లోకి అలా ఈజీగా వెళ్ళిపోయింది. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఒక బిగ్ హిట్. పైగా ఇది పాన్ ఇండియా మూవీ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 15-20 రోజులు ఆడితే కానీ 300 కోట్ల క్లబ్లోకి కొన్ని సినిమాలు వెళ్ళలేవు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి మూవీ ఈజీగా 6 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా గురించి మరో న్యూ రికార్డు గ్లోబల్ మార్కెట్లో, గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో 6th ప్లేస్, అంటే 6th ర్యాంక్లో ఉంది ఈ సినిమా. ఇక హైయెస్ట్ గ్రాసర్ వరల్డ్ వైడ్గా ఈ వీకెండ్లో హైయెస్ట్ గ్రాసర్ ఈ మనశంకర వరప్రసాద్ గారి మూవీ. ఇది న్యూ రికార్డు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కొట్టలేని రికార్డు. వరల్డ్ వైడ్గా 6th ప్లేస్లో, వీకెండ్లో 6th ప్లేస్లో 6th ర్యాంక్లో ఉన్న మూవీ మనశంకర వరప్రసాద్ గారు. comscore.com వెబ్సైట్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యే సినిమాల గురించి, వాటి ర్యాంకింగ్ గురించి ప్రతి వీకెండ్ ఎప్పటికప్పుడు వీటికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ను పెడుతుంది. ఆయా సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ రికార్డులు, ఆ సినిమా కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్, అదేవిధంగా వాటి ర్యాంకింగ్ని ఎప్పటికప్పుడు వాళ్ళ వెబ్సైట్లో పెడుతుంది. అదే comscore.com అనే వెబ్సైట్. ఇక ఆ వెబ్సైట్లో వరల్డ్ వైడ్గా టాప్ 10లో ఉన్నటువంటి మూవీస్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అందులో వరల్డ్లోని టాప్ సినిమాలతో పోటీ పడుతూ USA మార్కెట్లో, వరల్డ్ వైడ్ మార్కెట్లో మనశంకర వరప్రసాద్ గారు 6th ప్లేస్లో ఉంది. ఇక ఆ టాప్ 10 మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం. comscore.com ప్రకారం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ర్యాంక్స్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో అవతార్, ఫైర్ అండ్ యాష్, సెకండ్ ర్యాంక్ ద హౌస్మేడ్, థర్డ్ ర్యాంక్ జుటోపియా 2, ఫోర్త్ ర్యాంక్ ద బోన్ టెంపుల్, ఫిఫ్త్ ర్యాంక్ మార్టీ సుప్రీం, 6th ర్యాంక్ మనశంకర వరప్రసాద్ గారు, 7th ర్యాంక్ స్పాంజ్ బాబ్, 8th ర్యాంక్ అనకొండ, 9th ర్యాంక్ హామ్నెట్, 10th ర్యాంక్ గ్రీన్లాండ్ 2. ఈ వీకెండ్లో వరల్డ్ వైడ్గా టాప్ 10 మూవీస్ ఇవి. అందులో అన్ని హాలీవుడ్ మూవీసే. హాలీవుడ్ మూవీస్తో మనశంకర వరప్రసాద్ గారు పోటీ పడుతూ 6th ర్యాంక్ 6th ప్లేస్లో ఉన్నారు. ఇది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ గురించి నేను చెప్పేది. అలా మెగాస్టార్ చిరంజీవి గారి ఈ మనశంకర వరప్రసాద్ గారు మన తెలుగు మార్కెట్లోనే కాదు, USAలో వరల్డ్ బాక్స్ ఆఫీస్లో మనశంకర వరప్రసాద్ గారు దుమ్ము లేపుతున్నారు. దానికి ఇదే సాక్ష్యం. ఇక ఇప్పటికే మన తెలుగు సినిమాలకు సంబంధించి చాలా మూవీస్కి సంబంధించిన రికార్డులన్నిటినీ ఈజీగా నలిపి పారేశాడు. అలాగే బుక్ మై షోలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఇంత ఫాస్ట్గా టిక్కెట్లు అమ్ముడుపోలేదు. దాదాపు 2.5 మిలియన్ టిక్కెట్లు అమ్ముడుపోయింది ఒక్క బుక్ మై షోలోనే. అలా ఈ సినిమా కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక అప్పుడెప్పుడో మనం సినిమాలు చూడడానికి ట్రాక్టర్ల మీద బండ్లు కట్టుకొని వెళ్ళేవారం. అలాంటివి ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ అవుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి 150 మంది టికెట్లు తీసుకొని ఒక ట్రాక్టర్లో వెళ్ళిన ఆ విజువల్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా మనశంకర వరప్రసాద్ గారి మూవీ సినిమాను చూడడానికి థియేటర్లోకి వస్తున్నారు, కిక్కిరిసిపోతున్నాయి. నేను నిన్న ఒక వీడియోలో చెప్పినట్టు హౌస్ఫుల్ బోర్డులు, అదేవిధంగా ఎక్స్ట్రా చైర్లు కూడా మనం మనశంకర వరప్రసాద్ గారి మూవీకి దాదాపు 20 ఏళ్ళ తర్వాత మనం చూస్తున్నామంటే ఈ సినిమా మామూలు రికార్డులు కాదు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికే ఇది సాధ్యమైందేమో అనే విధంగా ఈ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ 70 ఏళ్ళ వయసులో, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 70 ఏళ్ళ వయసులో మనం మోకాళ్ళ నొప్పులు అంటూ బీపీ గోళీలు వేసుకొని ఇంట్లో పడుకుంటారు. కానీ ఈ 70 ఏళ్ళ వయసులో కూడా కొత్త కొత్త రికార్డులు కొడుతూ మళ్ళీ మెగాస్టార్ తర్వాత ఇంకెవరైనా అనే విధంగా, అంటే ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ అనే వ్యక్తిని రీప్లేస్ చేయడం మరొకరి తరం కాదు అనే విధంగా ఆయన రికార్డులను అలా నలిపేసుకుంటూ పోతున్నాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపులే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా 6th ర్యాంకు కొట్టడం. ఇది సంగతి.